సాయి వాయిస్ వస్తుందమ్మా?
ఓకే. 2A తీయమ్మా సాయి. 2Aలో మనం ఎన్ని క్వశ్చన్స్ చేసాం ఆల్రెడీ? ఫాస్ట్ చెక్ చేయి, ఎన్ని అయిపోయినాయి చూడు. 2B గా సార్, 2A కాదు కదా సార్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా చేస్తున్నాం కమ్మా. 2B గా సార్. 2Bలోనేమో సర్కిల్స్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు 2B గా సార్. ఇప్పుడు చేయాల్సింది 2B గా. నిన్న 2B చేసాం కదా, నిన్న సర్కిల్స్ కదా చేసింది. ఒకరోజు అది, ఒకరోజు ఇది పెట్టుకో. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆబ్జెక్టివ్ పెట్టుకుంటున్నాం కదా మనం, 1 అవర్ ఏమో సబ్జెక్టు, ఆల్టర్నేట్ డేస్. నిన్న సర్కిల్స్ చేసాం కదా సాయి. నిన్న మండే కదా సర్కిల్స్, ఈరోజు ట్యూస్డే, 2A. సర్కిల్స్ చేద్దామా ఈరోజు కూడా ఏమ్మా? చేద్దాం. సరే, అట్లయితే సర్కిల్సే చేద్దాం. ఓకే. సర్కిల్స్ లో మరి ఏ ఎక్సర్సైజ్ లో ఉన్నాం మనం? 1Cలో ఉన్నామా? నేను చేసింది ఇదే కదా. రైట్. రోమన్ 2లో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడమ్మా. Find the equation of tangents of the circle x square plus y square minus 10 equal to 0 at the points whose abscissa are 1. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం అంతగా నిన్న చేసినటువంటి క్వశ్చన్ లాంటిదే ఇది కూడా. క్వశ్చన్ నోట్ చేసుకో. Find the equation of circle. Find the equation of circle. Find the equation of circle కాదు, tangent. Find the equation of tangent for the circle x square plus y square, x square plus y square minus 10 equal to 0, minus 10 equal to 0 at the points whose abscissa are 1. Whose abscissa are 1. అబ్సిస్సా అనేది 1 గా ఉండేలాగా చేయాలంట మనం. దీనికి సొల్యూషన్ రాయమ్మా. అబ్సిస్సా అంటే ఏంటి? అబ్సిస్సా
ఏమ్మా అబ్సిస్సా అంటే ఎక్స్ సార్. అబ్సిస్సా అంటే ఎక్స్ కరెక్ట్ ఆన్సర్. అబ్సిస్సా అంటే ఎక్స్ మనకి ఆ ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు 1 అంటున్నాడు. ఫస్ట్ నోట్ చేయమ్మా గివెన్ సర్కిల్ గివెన్ సర్కిల్ ఎంత ఇచ్చారమ్మా గివెన్ సర్కిల్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 గివెన్ సర్కిల్. దీనిలో ఏం చేయాలంటే మనం పుట్ ఎక్స్ వాల్యూ 1 బికాజ్ అబ్సిస్సా 1 అన్నాడు కాబట్టి. దెన్ ఏమవుద్దాం అప్పుడు మనకి 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వై స్క్వేర్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ y square is equal to 9 implies y is equal to ఎంత అవుద్దమ్మా plus or minus 3. therefore p అనే పాయింట్ ఏమవుతుంది x వాల్యూ 1 y వాల్యూ ప్లస్ 3, q అనే పాయింట్ ఏమవుతుంది x వాల్యూ 1 y వాల్యూ మైనస్ 3. ఇప్పుడు రెండు పాయింట్స్ దగ్గర మనం టాంజెంట్స్ కనుక్కోవాలమ్మా సాయి. రెండింటి దగ్గర మనం చక్కగా టాంజెంట్స్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at p. Equation of tangent at p 1, 3. Formula ఏంటమ్మా s1 is equal to 0. s1 is equal to 0. s1 అంటే ఏం రాయాలి? s1 అంటే x స్క్వేర్ దగ్గర ఏం రాయాలమ్మా xx1. y స్క్వేర్ దగ్గర ఏం రాయాలి yy1 మైనస్ 10 is equal to 0. x ఇంటూ x1 అంటే ఎంత 1 రాయాలి. x1 అంటే 1. y1 అంటే ఎంత రాయాలి? y1 అంటే 3 రాయాలి. ఎందుకంటే p దగ్గర కనుక్కోబోతున్నాం కాబట్టి టాంజెంట్ ఈక్వేషన్. సో x ఇంటూ 1 ప్లస్ y ఇంటూ 3 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కనుక మీరు సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే x ఇంటూ 1 అంటే x ప్లస్ 3 ఇంటూ y అంటే 3y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వన్ ఆఫ్ ది ఆన్సర్. ఇప్పుడు ఈ పక్కన క్యూ కూడా చేద్దాం. తర్వాత రాయమ కంటిన్యూషన్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నువ్వు కూడా ఇలా మధ్యలో ఇట్లా అండర్లైన్ చేసుకుని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ క్యూ 1, మైనస్ 3. s1 is equal to 0, xx1 plus yy1 minus 10 is equal to 0. x into x1 అంటే 1 plus y into y1 అంటే minus 3 minus 10 is equal to 0. x into 1 అంటే x minus 3y minus 10 is equal to 0. ఇది కంప్లీట్ ఆన్సర్ అన్నది. నోట్ చేయండి. మా క్వశ్చన్ అర్థమైందమ్మా నీకు ఆన్సర్ చేయటం? అమ్మా ఆన్సర్ అర్థమైందా?
బై సార్ ఒకసారి ఆగండి సార్, ఏంటమ్మా నోట్ చేసుకుంటా ఒకసారి ఆగండి. మరే సాయి ఇది ఇక్కడతోటి 1C రోమన్ 2 అయిపోయింది. రోమన్ 3 క్వశ్చన్ సెండ్ చేయమ్మా. సెండ్ చేసావా ఆల్రెడీ? సెండ్ చేసావులే సాయి, సెండ్ చేసావులే. అడ్డంగా తిరిగి ఉన్నాయి. నెక్స్ట్ రోమన్ 3 అని పెట్టుకోమ్మా. అయిపోయిందా? సార్ ఒకసారి ఆగండి సార్. ఏంటన్నా? సార్ యా, రోమన్ 3 ఫస్ట్ క్వశ్చన్. రోమన్ 3లో ఫస్ట్ క్వశ్చన్ కాపీ చేసుకోమ్మా. ఇఫ్ x square plus y square, if x square plus y square is equal to c square, is equal to c square, is equal to c square, and x by a plus y by b equal to 1 intersects, and x by a plus y by b is equal to 1, is equal to 1 intersects at a capital A and capital B, capital A and capital B. Then find a condition that the line touches the circle. B. Then find AB bar. Then find AB bar. Hence deduce that condition that the line touches the circle, that the condition that the condition that the line touches the circle, touches the circle. ఇది కంప్లీట్ క్వశ్చన్. రోమన్ 3 అంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు 7 మార్క్స్ క్వశ్చన్స్ లిస్ట్. సో సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావంటే క్వశ్చన్ ని స్టడీ చేయాలి నువ్వు బాగా. ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అనేది ఏదో ఉందంట, ఒక సర్కిల్ అంటది. ఆ సర్కిల్ ని ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అంట. ఆ పాయింట్లు కూడా ఇచ్చాడు, ఏబి అనే పాయింట్స్ ఇచ్చాడు. ఏబి బార్ కనుక్కోవాలంట.
ఏవి బార్ కనుక్కున్న తర్వాత దాని నుంచి ఏం చేయమంటున్నాడంటే కండిషన్ ఫర్ టచింగ్ ది సర్కిల్ అని చెప్తున్నాడు. సో దీనిలో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, సాయి నువ్వు దీన్ని చూసి చెప్పగలుగుతావా? మరి దీని సెంటర్ రేడియస్ ఎంత చెప్తావా ఏమ్మా? సెంటర్ రేడియస్ చెప్పగలుగుతావా మన సర్కిల్ కి? ఎక్కడుందో మన సర్కిల్ అంటే గుర్తుపెట్టు. ఏమ్మా సర్కిల్ ఎక్కడుంది చెప్పు, వాటిలో సర్కిల్ ఎక్కడుందో ఇచ్చిన క్వశ్చన్ లో. ఏ సాయి సార్ సర్కిల్ ఎక్కడుంది వాటిల్లో? ఫస్ట్ దా సెకండ్ దా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై First స్క్వేర్ it, ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేరా, లేకపోతే ఎక్స్ బై ఏ వై బై బి ఈక్వల్ టు 1? ఫస్ట్ది. ఫస్ట్ది, ఎస్ కరెక్ట్ ఆన్సర్. దాని సెంటర్ చెప్పమ్మా. సెంటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సర్కిల్ కరెక్టే. వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దట్ సర్కిల్? What is the center of that circle? Emma, center of that circle. తెలీదా? ఎరా తెలీదు సార్. సెంటర్ 0 0 రా. నీకు తెలియపోవటం ఏంట్రా? సెంటర్ అంతా 0 0. ఎట్లా తెలిసింది? నాకెట్లా తెలిసింది మరి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ సార్ని కాబట్టి. ఇక్కడ జీ లేదు, ఎఫ్ లేదు కదా సాయి. సో 0 0. ఓకే, సెంటర్ ఇక్కడ ఉంది ఓకే. రాయి. సెంటర్ ఇక్కడ ఉంటుంది. సో సెంటర్ ఎంత? 0 0. రేడియస్ ఎంత? రేడియస్ సి, ఎందుకంటే ఆర్ స్క్వేర్ సి స్క్వేర్ కాబట్టి. ఆర్ స్క్వేర్ సి స్క్వేర్ కాబట్టి. నువ్వు కూడా డ్రా చేయమ్మా ఎట్లాంటి డయాగ్రామ్. డయాగ్రామ్ డ్రా చేసుకున్నావు కూడా ఇట్లాగా.
సో దీన్ని ఇంటర్సెక్ట్ అంటున్నాడు కాబట్టి ఇది ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఇది ఏ దగ్గర బి దగ్గర అని వాడే చెప్తున్నాడు. ఇది ఏ, ఇది బి. ఇది ఎక్కడ ఇచ్చాడు అట్లాగా, ఇదిగో ఇక్కడ చెప్పాడు. ఇదిగో ఏ దగ్గర బి దగ్గర, ఏ దగ్గర బి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అని చెప్పాడు. ఈ లైన్ పేరు ఏంటి, ఈ లైన్ పేరు ఎక్స్ బై ఏ, ఈ లైన్ పేరు ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ లైన్ పేరు. దీన్ని ఏమని పిలుస్తాం, రేడియస్ ఆర్. ఇది కూడా ఆర్. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అండి మనకి, సి. ఆర్ వాల్యూ ఎంత, రేడియస్ వాల్యూ సి. అయ్యో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ కూడా రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి. సో స్టెప్స్ రాయమ్మా. గివెన్ సర్కిల్ x square plus y square minus c square is equal to 0. Given line x by a plus y by b minus 1 is equal to 0. AB లెంత్ కనుక్కోమన్నాడు సాయి. సెంటర్ ఎంతో రేడియస్ ఎంతో రాద్దాము. సెంటర్ C is equal to center, that is equal to 0, 0. Radius R is equal to C. D కనుక్కోవాలమ్మా. D అంటే ఏంటమ్మా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ C002 లైన్. ఏ లైన్ అది, x by a ప్లస్ y by b minus 1 is equal to 0. అంటే D is equal to ఫార్ములా రాస్తున్నాను, mod ax1 plus by1 plus c under modulus divided by root of a square plus b square. తెలుసుగా ఈ ఫార్ములా కూడా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. ఇక్కడ ఏ అంటే ఎంతమ్మ సాయి, 1/a ని ఏ అని పిలుస్తున్నాం మనం. 1/a square ప్లస్ చూస్తున్నావా 1/b square. ఇక్కడ x1 బదులు ఎంత పెట్టాలి, x1 బదులు 0 పెట్టాలి. అంటే 0/a. ఈ లైన్ లో నువ్వు చక్కగా దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ 0ని ఈ x కు బదులుగా రాయాలి. అట్లాగే మన ఈ 0కి బదులుగా y కి బదులుగా 0ని రాయాలి ఇక్కడ దీనిలో. అర్థమవుతుందా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ చేశాను. ఓకే, తర్వాత ఏముంది, ప్లస్ y by b అంటే 0/b minus 1. అంటే ఎంత వస్తుంది ఇప్పుడు దీని క్యాలిక్యులేషన్ మనకి, d ఈజ్ ఈక్వల్ టు, ఇది మోడ్యులస్ ఆఫ్ -1 అంటే బై రూట్ ఆఫ్ 1/a square ప్లస్ 1/b square ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత ఇది, కీప్ దట్ సేమ్. దీన్ని ఏం చేయబాక, 1/a square 1/b square. పైన మోడ్యులస్ ఆఫ్ -1 ఉంది కాబట్టి అది +1 అవుద్ది. మిగతాది చేయాల్సిన అవసరం లేదు, లీవ్ దట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే సాయి, ఇక్కడ లెంత్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోవాలమ్మా. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటమ్మా, 2 into root of r square minus d square.
length of the chord formula 2 into root of r square minus d square. Radius ఎంతమ్మా? ఎరా? సి. Yes, very good. C. So r square కాబట్టి c square minus d square అంటేనమ్మా ఈ d ని implies d square చేయమ్మా. d square చేస్తే రూట్ పోతుంది, అంతకు మించి ఇంకేం చేయబాక దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాయి. 1/a square plus 1/b square. అదే ఇక్కడ రాసేసే d square ప్లస్ లో 1/a square plus 1/b square. So this is the length of the chord AB. ఇది వన్ ఆఫ్ ది ఆన్సర్ అమ్మా, మనకు అడిగిన క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ది ఆన్సర్ ఇది మనకి. అండ్ ఇంకోటి దీని నుంచి డిడ్యూస్ చేయమంటున్నాడు, అది చేద్దాం ఇప్పుడు. ఇఫ్ AB bar is a tangent, then tangent అయితే ఏమవుద్దమ్మా, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఏమవుద్ది? లెంత్ ఆఫ్ ది కార్డ్ 0 అవుద్ది. ఏమవుద్ది? లెంత్ ఆఫ్ ది కార్డ్ 0 అవుద్ది. 0. యా, 2 into root of r square అంటే c square minus of 1/a square plus 1/b square is equal to 0. అంటే కార్డ్ ఉండదు, టాంజెంట్ అయితే కార్డ్ లెంత్ ఉండదు, ఎగ్జిస్ట్ అవ్వదు. టచ్ చేయాలి కదా, టచ్ చేసినప్పుడు లెంత్ ఏముంటది అక్కడ? 0, నల్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను, ఈ రూట్ పోగొట్టేస్తున్నాను. ఆ 2ని ఆ రూట్ ని రిమూవ్ చేసేస్తే ఐ గాట్ జస్ట్ దిస్ వన్, c square minus 1/1/a square plus 1/b square equal to 0. This implies c square is equal to, ఈ వాల్యూ మొత్తాన్ని is equal to అవతల తీసుకెళ్ళాను, 1/1/a square plus 1/b square. Just reverse it, then we have 1/c square is equal to, రివర్స్ చేసినప్పుడు 1/a square పైకి వచ్చింది, 1/b square. This is the condition for tangency. ఆన్సర్ నోట్ చేయి. క్వశ్చన్ అర్థమైందా? లెంత్ ఆఫ్ ది కార్డ్ 0 చేసి క్యాలిక్యులేషన్ చేసా అంతే. ఎక్కడ ఎల్సిఎం చేయటం ఇట్లాంటివి ఏం చేయొద్దు, యాస్టీజ్ అలాగే తీసుకెళ్ళంతే, అదే వచ్చేస్తుంది. నోట్ చేసుకున్నావా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? సాయి ఆగండి సార్. లేవు, నోట్ చేస్తా ఉండు, నేను నెక్స్ట్ క్వశ్చన్ చదువుతుంటాను. ద లైన్ y ఈక్వల్ టు mx ప్లస్ c, సేమ్ క్వశ్చన్ అనుకుంటా సాయి. అయితే ఏబి 2 లాంబ్డా ఇచ్చి లోకస్ అడుగుతున్నాడు. లైన్ ఏమో y ఈక్వల్ టు mx ప్లస్ c ఇచ్చాడు, సర్కిల్ ఏమో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, నిదానంగా నోట్ చేయి, నో ప్రాబ్లం. డయాగ్రామ్ గీసావా? గీమన్నప్పుడు ఇది 7 మార్క్స్ క్వశ్చన్ అమ్మా, నీట్ గా డెకరేట్ చేయాలి దీన్ని. సంక్రాంతి ముగ్గు, సంక్రాంతి పండుగకి ఎట్లా మనం డెకరేషన్ చేస్తుంటాం చూసావా ఎప్పుడైనా? సంక్రాంతి పండుగకి చక్కగా మామిడి తోరణాలను తీసుకొచ్చి గుమ్మానికి పెట్టి కాస్త ఆ గొబ్బెమ్మలు అవి పెడుతుంటారు. ఈ ఆవు పేడ, గేదె పేడ అని తీసుకొచ్చి కుప్పలు పెట్టి దాని మీద కాస్త తెల్లటి ముగ్గు వేసి, పసుపు వేసి, కుంకుమ వేసి, కాస్త మందార పూలు అవి పెడుతుంటే డెకరేషన్, మంచి డెకరేషన్ చేస్తుంటారు. అట్లా డెకరేట్ చేయాలి నువ్వు ఈ మొత్తాన్ని. 7 మార్క్స్ క్వశ్చన్స్ రావాలంటే, 7 మార్క్స్ పడాలంటే ఫుల్ డెకరేషన్ ఉండాలి. అసలు డెకరేషన్ అనగానే పుల్లు ఆకులను అవన్నీ తీసుకుని పోబాగా ఎగ్జామ్ డెకరేషన్ చేయటం. మామూలుగా తీసుకెళ్ళి ఆన్సర్ రాస్తే చాలు. ముందుకెళ్ళండి సార్. కిందకా?
ఓసారి ఇట్లాగే స్టూడెంట్స్ కి క్లాస్ చెబుతా, సరదాగా ఉండాలిరా, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, చక్కగా ప్రకృతిలో మమేకం అయిపోతుండాలా, చెట్లతోటి, పూలతోటి, పక్షులతోటి మాట్లాడుతుండాలా, అవి కూడా మీతో మాట్లాడుతుంటాయి, వినాలా, ఇవి చెప్తుంటే ఏదో చెప్తుంటే వింటుండాలా అంటే వీళ్ళు పోయి ఈ చెట్టు కింద కూర్చున్నారంట. చెట్టు కింద కూర్చుని ఆ చెట్టు ఏం మాట్లాడలేదంట. 2-3 గంటలు కూర్చుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి, సార్ మీరేం మాట్లాడద్దు అన్నారు, మేము ట్రై చేసాం మాట్లాడలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు అని అడుగుతున్నారు. ఏం చేయాలి వాళ్ళు? ఆ? సార్ కొంచెం ముందుకు వెళ్ళండి సార్. మరి ఈ గేమ్ ని బ్యాన్ చేశారంటమ్మా, నిజమేనా? ఏదో మీ కుర్రోళ్ళు అందరు కలిసి ఆడుతుంటారే ఏదో గేమ్, ఇంగ్లీష్ పబ్జి పబ్జి ఏమో సార్ తెలియదు, నీకు బ్యాన్ చేయలేదు అది? నేను ఆడను సార్ అది. ఆ, అంటే ఫ్రీ ఫైర్. ఫ్రీ ఫైర్ ఏం ఫ్రీ ఫైర్ లో ఎన్ని లెవెల్స్కి వెళ్ళావమ్మా సాయి దానిలో? లెవెల్స్ ఉండవు సార్, ఆ, ర్యాంక్. కాల్చుకుంటూ పోవటమేనా జనాల్ని? గడ్డ వచ్చిన డైమండ్ 2 సార్, డైమండ్ 2. ర్యాబిట్ 2, డైమండ్ 2. డైమండ్ 2, అదొక లెవెలా? పబ్జి కూడా బ్యాన్ చేయొద్దని చెప్పి చాలా ఫేస్బుక్ అన్నిట్లో వదిలేరు సార్, వద్దు వద్దని. ఎందుకంటే ఆ గేమ్ పిచ్చోళ్ళు దానికి చాలా డబ్బులు పెట్టారు. దాని మీద డబ్బులు కూడా పెడతారు చాలా దాని మీద? అందులో క్లాత్స్ కొనటానికి, షర్ట్లు కొనటానికి, గన్ స్కిన్స్ కి, అన్నిటికి డబ్బులు పెడతారు. ఆనందం కూడా వదిలించుకుంటున్నారా? ఫ్రీ ఫైర్ కూడా పెడతారు సార్ డబ్బులు. ఫ్రీ ఫైర్ అంటే ఏం చేయాలరా? ఏం లేదు సార్, ఫస్ట్ ఒక గ్రౌండ్ ఉంది సార్, ఐలాండ్, ఏరోప్లేన్ వచ్చింది. ఫోన్ లో వచ్చిద్దా? ఫోన్ లోనే వచ్చిద్దా గేమ్ సార్ అది? సిస్టమ్ లో కూడా వచ్చిద్దా? కంప్యూటర్ లో వచ్చింది సార్. పబ్జి, ఫ్రీ ఫైర్ 2 వస్తాయి సిస్టమ్ లో. 2 ఒకటే సార్. పబ్జి, ఫ్రీ ఫైర్ ఐలాండ్ లో వదిలేస్తారు, మొత్తం ప్లేయర్స్ దింపుతారు, కాల్చుకొని ఒక్కడ మిగలాలి చివరికి. పబ్జిలో అయితే ఒకడు మిగిలితే విన్నర్ చికెన్ డిన్నర్ అని వచ్చింది, ఫ్రీ ఫైర్ లో అయితే బోయా అని వచ్చింది. పబ్జి వాడు మళ్ళీ కాల్ ఆఫ్ డ్యూటీ అని వేరే గేమ్ కూడా వదిలేరు సార్. అది ఇప్పుడు 3rd ప్లేస్. అదే ఆ గేమా? ఫస్ట్ ప్లేస్ లూడో కింగ్. లూడో కింగ్ అదేంటి మళ్ళీ? గేమ్ సార్, లూడో గేమ్, లూడో, స్నేక్ అండ్ లాడర్. అది ఎక్కువ మంది అదేం చేస్తారు దానిలో? ఏం చేయాలా? అది కూడా గన్నులదేనా? లూడో సార్, స్నేక్ అండ్ లాడర్, లూడో ఫోన్ లోనే ఆడుతున్నారు. అదే సార్ ఫస్ట్ గేమ్, టాప్ 1 అది. టాప్ గేమ్ అది. సెకండ్ ఫ్రీ ఫైర్, 3rd కాల్ ఆఫ్ డ్యూటీ, 4th పబ్జి. ఏం గేమ్ సారా హాయిగా. ఈ కరోనా పక్క నుంచి అందరినీ గేమ్ ఆడుతుంది. కరోనా ఫ్రీ ఫైర్ ఆడికి 30 crores వచ్చింది సార్, ఎక్కువ 30 crores టర్న్ ఓవర్. ఎవరికి? ఫ్రీ ఫైర్ వాడికా? 30 కోట్లు.
అందరు గేమ్ లో డబ్బులు పెడుతున్నారు కదా సార్. ఇంకా డబ్బులన్నీ పోతుంటాయి వాడికి. వస్తా ఉంటాయి వాడికి 30 కోట్లు ఒక నెలలో టర్న్ ఓవర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ రాయ్. The line y equal to mx plus c and the circle x square plus y square is equal to a square. Intersects at a and b. ఇందాట్లాగే ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్స్ అవుతున్నాయి అంట. intersects at capital A and capital B. If AB is equal to వాడే ఇచ్చేసాడు. If AB is equal to 2 lambda, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది, స్టార్స్ పెట్టుకో. AB equal to 2 lambda, then show that C square is equal to 1 plus m square. C square equal to 1 plus m square, a square minus lambda square. A square minus lambda square. ఇది క్వశ్చన్ అమ్మా, షో దట్ క్వశ్చన్ ఇది మనం ప్రూవ్ చేయాలి. సో దీనికి కూడా ఇందా అట్లాగే ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఒక సర్కిల్ అండ్ దాంతో పాటు ఒక లైన్, సెంటర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేద్దాం. సెంటర్ ఎంతమ్మా సాయి? ఈ సర్కిల్ కి సెంటర్ చెప్పు. 0,0. నెక్స్ట్ సిమిలర్ గా అట్లాగే ఇటు పక్కన కూడా కొడుతున్నాం. డయాగ్రామ్ డ్రా చేయమ్మా. సో ఈ పాయింట్ ని ఏ అందాం, ఇది బి అందాం. వాడే ఇచ్చేసాడు దీన్ని. సో ఇక్కడ రేడియస్ ఎంత అంటే ఏ, ఇది కూడా రేడియస్ ఏ, దీన్ని కూడా ఏ అని రాయి. ఏబి ఎంత ఇచ్చాడు? 2 lambda ఇచ్చాడు ఏబి. ఓకే, లెట్స్ రైట్ సొల్యూషన్. గివెన్ సర్కిల్ x square plus y square is equal to a square. Line రాసేటప్పుడు గుర్తుపెట్టుకోమ్మా, మనకి ఈజ్ ఈక్వల్ టు అవతల 0 ఉండాలి కంపల్సరీగా. సో నేను ఈ వైని ఇటు పక్క తీసుకొచ్చి రాశాను. దీని కింద సెంటర్ రాయి, సెంటర్ 0, 0, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అండ్ రేడియస్ is equal to r is equal to a. తర్వాత మనం లెంత్ ఆఫ్ ది కార్డ్ కాబట్టి ఇక్కడ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాల్సి ఉంది. సో రైట్ డౌన్ d equal to perpendicular distance from
center 0, 0, 2 to line mx minus y plus c is equal to 0. So d is equal to formula రాయమా perpendicular distance formula రాయాలి. Mod of ax1 plus by1 plus c divided by root of a square plus b square. That is equal to a అంటే m, x బదులు ఎంత రాయాలమ్మా 0 ఇందాక మనం చేసినట్టుగా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇదిగో ఈ లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్లో ఈ పాయింట్ రాస్తుంది. ఏం చేస్తున్నారు మళ్ళీ తర్వాత ఈ y బదులు ఈ పాయింట్. అంటే m ఇంటూ 0 మైనస్ y బదులు 0 ప్లస్ c డివైడెడ్ బై రూట్ ఆఫ్ a అంటే ఎంత m స్క్వేర్, b అంటే ఎంత -1 స్క్వేర్. ఈ ఏబీలు ఎక్కడి నుంచి తీసుకున్నానంటే నేను ఈ ఏని ఇది ఏ, బి అంటేనేమో -1 బి, ఈ -1 బి బి ప్లస్. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి ఈక్వల్ టు perpendicular distance d is equal to mod c by root of m square plus 1 అని వచ్చింది. దిస్ ఇంప్లైస్ d స్క్వేర్ చేసి పెట్టుకుందాం మనం ఇక్కడ. ఇందాక కూడా మనం d స్క్వేర్ చేసాం. d స్క్వేర్ చేసినప్పుడు mod c కాస్త ఏమైందంటే c స్క్వేర్ అయింది. డినామినేటర్ లో రూట్ పోయింది. డినామినేటర్ లో స్క్వేర్ చేసాం కాబట్టి రూట్ పోయింది. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత ఇచ్చాడు మనకి? లెంత్ ఆఫ్ ది కార్డ్ AB given AB length of the chord ఎంత ఇచ్చాడంటే 2 లాంబ్డా ఇచ్చాడు, క్వశ్చన్ లోనే ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా 2 into root of r square minus d square is equal to 2 lambda. బోత్ సైడ్స్ ఏం క్యాన్సిల్ అవుతుందంటే 2 క్యాన్సిల్ అవుతుంది బోత్ సైడ్స్. చాలా చిన్న క్వశ్చన్ ఇది, బట్ వెరీ ఇంపార్టెంట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం. ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ వాల్యూ అంతా ఏ కదా, సో ఏ స్క్వేర్. డి స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి పెట్టాను, సి స్క్వేర్ బై ఎం స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్. దిస్ ఇంప్లైస్ సో ఏ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సి స్క్వేర్ బై ఎం స్క్వేర్ ప్లస్ 1. సి స్క్వేర్ బై ఎం స్క్వేర్ ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. అర్థమైనా? ఈ సి వాల్యూ నెగిటివ్ నడిపటికెళ్ళ పాజిటివ్ అయింది, లాంబ్డా నెట్ తీసుకొచ్చా నెగిటివ్ అయింది. దిస్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. సో వాడు ఏదైతే షో అన్నాడో ఈ షో వచ్చింది. హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. ఇట్లాంటి షో క్వశ్చన్లు అడిగినప్పుడు లాస్ట్ లో హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలమ్మా. అర్థమైన క్యాలిక్యులేషన్. ఇందులో నేనేం చేయలేదు, ఏబి ఈక్వల్ 2 లాంబ్డా రాసే క్యాలిక్యులేషన్ చేశాను. చాలా చిన్న క్వశ్చన్, మనం ఇందాక కంపేర్ చేసుకున్నంత చూసుకున్నా కూడా చిన్న క్వశ్చన్. నోట్ చేయి. నోట్ చేసావా ఏం సాయి?
ఏమో అయిపోయిందా? అవ్వలేదు సార్, నోట్ చేసుకుంటా. ఓకే. సార్ ఒకసారి కొంచెం పైకి వెళ్ళరా. సార్ కొంచెం పైకి వెళ్ళరా. ఓకే ఓకే. Have you completed? Okay then. Right. Matrices open చేయమ్మా. Matrices discuss చేద్దాం. Objective. సార్ Objective open చేయి. తీసా సార్. Yes. Okay. సార్ గుంటూరులో కరోనా కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా సార్. గుంటూరులోనా? సార్ ఇంకా మాకు ఈ ఇయర్ కాలేజ్ తీస్తారా? ఇయర్ కాలేజీ ఏమి ఉండదు నాన్న. చెప్పాను ఆల్రెడీ నేను మీకు. మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్స్ జరుగుతుంది, కాకపోతే అది చాలా విచిత్రంగా జరగబోతుంది. నీట్ ఒకటి, మెయిన్స్ ఒకటి. జనవరిలోనే జరుగుతాయా సార్? ఏ ఎగ్జామ్స్ మీయే? మెయిన్స్. మెయిన్స్ మళ్ళీ జనవరిలో ఉండదు, డిసెంబర్ లో కదా ఉండేది. మామూలుగా రెన్యువల్ టైమ్ 2 times జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ 2 times జరుగుతుంది. అంటే ఈ ఇయర్ డిసెంబర్ లో ఉంటుందా సార్ ఎగ్జామ్? డిసెంబర్ లో పెట్టాలి మామూలుగా అయితే. మరి ఇది పాండమిక్ సిచ్యువేషన్ కదా, ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏం చేస్తారు అనేది కొంచెం వాళ్ళకి ఏం అర్థం కావట్లే సిచ్యువేషన్. ఎందుకంటే కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ కంట్రోల్ అయ్యేదేం కాదు. సిచ్యువేషన్ ఎప్పుడో హ్యాండ్స్ దాటిపోయింది. ఇప్పుడు చేయగలిగింది ఎవరన్నా ఏమన్నా చేయగలరంటే జస్ట్ కాస్త దాని బారిన పడకుండా
ఎవరిని వాళ్ళు కాపాడుకుంటాం ఒక్కటే చేయగలిగింది. చదువులు గిదువులు ఇవన్నీ ఏంటనేది తర్వాత సంగతి. ఈ సెకండరీ కదా. మొన్న ఒకసారి ఇట్లాగే ఈ మన కేసీఆర్ గారిని 10th ఎగ్జామ్ జరగట్లేదు అంటే ఏందా నువ్వు ఒక పక్కన చచ్చిపోతున్నారంటే 10th ఎగ్జామ్స్ అంటావు రిజల్ట్ అంటావు అని అతను తీసిపడేసి ఆల్ పాస్ అన్నాడు ఆయన. అట్లాగా నిజంగా పాండమిక్ సిచ్యువేషనే. కాకపోతే ఏంటంటే దీనిలో చాలా మంది నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీనిలో ఐఐటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఐఐటి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎట్లుందంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇస్తామండి, మాకు అక్కడ సిచ్యువేషన్స్ మీరు ఆన్లైన్ లో ఎలా అనేది వాళ్ళు ట్రయల్స్ తీసుకుంటున్నారు, డేటా కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎస్ ఎస్ కంప్లీట్ ఆన్లైన్ అవుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ ఆన్లైన్ అవుతుంది. అండ్ వీళ్ళు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే వర్క్ షీట్స్ తయారు చేస్తుంది. వర్క్ షీట్స్ అంటే ఏంటి సార్ అని అంటామేమో. వర్క్ షీట్స్ అంటే ఐ విల్ షో యూ. ఇప్పుడు నేను ఏవైతే నీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇట్లా చూపిస్తున్నానో ఇదే స్పేస్ నీకు ఎలా ఉంటుందంటే ఇట్లా మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు వర్క్ షీట్స్ అంటే ఏంటంటే 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళకి లైక్ ఇదిగో ఈ టైప్ లో ఉంటుంది వర్క్ షీట్స్ అని. ప్లాట్ ద పాయింట్స్ లైక్ ఇట్లా ఇట్లా ఒక క్వశ్చన్ పేపర్ అనేది ఆన్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫ్లైన్ లో మీకు ఆన్సర్ షీట్స్ అనేది ఇట్లాగే స్క్రీన్ మీద వచ్చినట్టు వస్తుంది అనమాట. ఒక బ్లాంక్ పేపర్ వస్తుంది, లైక్ ఐ విల్ షో యూ. ఇట్లా బ్లాంక్ పేపర్ వస్తుంది. వచ్చిన తర్వాత వన్స్ ఈ సైట్ ఓపెన్ చేసి బ్లాంక్ పేపర్ మీద ఇట్లా స్క్రీన్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ టైమర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ టైం పడుతుంది 7:31 అయింది అనమాట. ఇప్పుడు ఈ 7:31 టైం తర్వాత నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క క్వశ్చనే పడతా ఉంటుంది నీకు ఇక్కడ. ఈ ఒక్క క్వశ్చనే నువ్వు ఆన్సర్ చేయాలి. ఒకవేళ ఆన్సర్ చేయకపోతే ఇక 2 minutes 3 minutes లో కౌంట్ డౌన్ అయిపోతుంది అనమాట. నువ్వు ఆన్సర్ చేసేసి ఆన్సర్ పెట్టాలి ఇక్కడ. ఓకే, ఇంకా నువ్వు ఎవరు హెల్ప్ తీసుకుంటావు ఏం చేసుకుంటావు అనేది నీ ఇష్టం. అది అర్థమవుతుందా? టైమర్ లో ఇక్కడ ఏబిసిడి ఆప్షన్స్ ఉంటే ఒక టిక్ చేయాలి. ఒక టిక్ చేసుకుని అట్లా టైం ఇస్తాడు నీకు. 2 మార్క్స్ బిట్స్ అనుకో, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 4 minutes చొప్పున ఇస్తాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళలేమా? ఏంటమ్మా మళ్ళీ వెనక్కి వెళ్ళలేమా? వెనకమాల క్వశ్చన్సా? వెనకమాల క్వశ్చన్స్ అనేవి నీకు ఇక్కడే టైం సరిపోతుంది కదా, నువ్వు రాసుకుని సాల్వ్ చేయటమే వాటి. మరి వెనకమాల క్వశ్చన్స్ కి ఇంకెళ్ళలేమా సార్? ఉంటాయి. ఇప్పుడు జేఈలో నువ్వు చూడలేరు కదా, నువ్వు ఒకసారి నేను చూపిస్తాను. 1 minute. జేఈ చాప్టర్ వైజ్ టెస్ట్ పెడతాను నేను. నా దగ్గర ఉన్న ఆల్రెడీ నేను ట్రైనింగ్ ఇచ్చే స్టూడెంట్స్ కి టెస్ట్ పెడతాను దీనిలోనే. ఏంటమ్మా ఇదంతా కంప్యూటర్ లోదా సార్ మీది? ఇదంతా కంప్యూటర్ లో సార్. మరి మీరు అంత నీట్ గా ఎలా రాస్తున్నారు సార్ కంప్యూటర్ లో మౌస్ తో? మామూలుగా అయితే అసలు రాదు కదా సార్ హ్యాండ్ రైటింగ్ కంప్యూటర్ లో. అలవాటు ఉండాలిగా, అలవాటు ఉండాలి సాయి. అలవాటు ఉంటే బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, టేక్ టెస్ట్ అన్నాడు కదా, టేక్ ఏ టెస్ట్ ఉంది కదా. టెస్ట్ క్లిక్ చేయగానే టెస్ట్ జనరేట్ అవుతుంది. అంటే నీ ప్రొఫైల్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ బొమ్మ కనబడుతుందా నీది? ఇక్కడ బొమ్మ ఉండి ఇక్కడ నీ ప్రొఫైల్, నువ్వు ఏ టెస్ట్లు కంప్లీట్ చేసుకున్నావు ఇట్లా ఉంటుంది.
ఎప్పటికప్పుడు టెస్ట్లు కంప్లీట్ చేసుకుంటే నీ ఇష్టం అది. వన్స్ టెస్ట్ జనరేట్ అయింది అనుకో, సపోజ్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇట్లా ఉంటుంది. సో మ్యాథ్స్ క్లిక్ చేద్దాం. మ్యాథ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్జీబ్రానా నీకు ఏది కావాలి? కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జీబ్రా, ఓకే, ట్రిగ్నోమెట్రీ, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. లెట్ సపోజ్ నీకు ఆల్రెడీ ఆల్జీబ్రా అయిపోయింది కాబట్టి ఆల్జీబ్రాలో పార్షల్ ఫ్రాక్షన్స్ చేస్తున్నావు కాబట్టి పార్షల్ ఫ్రాక్షన్ ఏంట్రా ఏంటది? ఏం లేదు. దీనిలో ఏమైనా తెలిసినవి ఉన్నాయమ్మా నీకు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, మ్యాట్రిసెస్ అబ్బాయి. డెటర్మినెంట్స్ చూడు. మ్యాట్రిసెస్ డెటర్మినెంట్స్ క్లిక్ చేశాను. ఈ మ్యాట్రిసెస్ డెటర్మినెంట్స్ లో టెస్ట్లు ఇక్కడ ఉంటాయి. షో ఆల్ టెస్ట్లు ఉంటుంది. మినిమం డ్యూరేషన్, స్టార్ట్ టెస్ట్. వన్స్ టెస్ట్ జనరేట్ అయిన తర్వాత నీకు ఇంకెనక్కి వెళ్ళటం ఉండదు. ఇట్లా ఇట్లా వస్తుందమ్మా పేపరు. ఇట్లా ఎగ్రీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎగ్రీ అవ్వాలి. స్టార్ట్ టెస్ట్ అంటాం. టెస్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన ఇది ఇట్లా వస్తుంది, పక్కన డిస్ప్లే పడుతుంది. ఇట్లా ఇప్పుడు మీకు మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ ఎవ్రీథింగ్ ఇలాగే ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది. SQ symmetric matrix, S is satisfied, S square plus 1, I equal to 0. I is a unit matrix. Then SS dash is. SS dash ఎంత అవుతుంది? మైనస్ I అవుతుంది అంతేనా? ఈ I అనేది తీసుకెళ్తావు, S square బదులు SS dash రాస్తావు. ఓకే, SQ symmetric కాబట్టి మైనస్ I. ఓకే, ఇది ఇట్లా నెక్స్ట్ అనాలి. ఇట్లా ఇక్కడ నెక్స్ట్ అన్నొస్తే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. నీకు ఇక్కడ మళ్ళీ డౌట్ ఉందనుకో, ఇది ఇక్కడ 1 మీద క్లిక్ చేయగానే మళ్ళీ వెనక్కి వచ్చేసింది. నువ్వు మార్చుకుని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇది పెట్టి నెక్స్ట్ అంట. అర్థమైనా? ఇది వేరే క్వశ్చన్ వస్తుంది. ఇట్లా ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 25 ఉంటాయి. ఇక్కడ 30 ఇచ్చాడులే ప్రాక్టీస్ కోసం అని. ఎగ్జామ్ లో 25 ఉంటాయి మెయిన్స్ లో. ఇక్కడ టైమర్ పడతాడు, చూస్తున్నావు? టైమర్ డిలే అవుతుంది చూసా, తగ్గిపోతాను. 60 minutes తగ్గిపోతాను. ఓకేనా? ఇక మధ్యలో క్యాన్సిల్ చేయడానికి ఉండదు. మళ్ళీ క్యాన్సిల్ చేసామంటే నీ ప్రొఫైల్లో బ్యాడ్ పడుతుంది. లీవ్ వదిలేసాం దాన్ని. అది ఎట్లా ఉంటుంది టెస్ట్ నీకు. ఓకే, నువ్వు ప్రాక్టీస్ మరి ఆ టైం అంతా అయిపోతే మరి అప్పుడు మనం ఆన్సర్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. టైమర్ 60 minutes అయింది అనుకో, అదే ఆపేసిద్ది. అదే ఆపేసి ఇంకా నీకు ఫీడ్బ్యాక్ ఇచ్చిద్ది. నువ్వు బాగా రాసావు, బాగా రాయలేదని చెప్పింది. అంటే ఎగ్జామ్ చేస్తాయా సార్? వెంటనే చెప్పేస్తుంది ఆన్సర్. సార్ చూద్దాం ఒకసారి, ట్రయల్ చేద్దామా? ఏదో ఒకటి పెట్టిద్దామా? ఇంకోసారి ట్రై చేస్తానండి నీకోసం. నువ్వు ABCDలు వర్షం చెప్తుండాలి. ఓకే, రెడీ? ఒక క్వశ్చన్ ఇందాక ఆన్సర్ చేసింది చూసా, వదలలేదు మళ్ళీ. చెప్పు, ABCDలు ఏం కావాలి? ఏం పెడదాం? ఏ, తర్వాత బీనా? ఓకే, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ సి, ఏ, బి, ఏ, సి, బి, ఈ లేదు అక్కడ. బి సార్, బి. ఏదో పెట్టాను సార్ తొందరగా. అంత ఫాస్ట్ గా చేస్తే ఎట్లా సాయి? అయిపోయిందా సాయి? 27, 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్. 30 క్వశ్చన్స్ కంప్లీట్. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, సబ్మిట్ ద ఎగ్జామ్ అనాలి. సబ్మిట్ ద టెస్ట్. సబ్మిటింగ్ టెస్ట్ అని వస్తుంది కదా.
షో మై ఫీడ్బ్యాక్ అని వస్తుంది ఇక్కడ. షో మై ఫీడ్బ్యాక్ లో ఫీడ్బ్యాక్ వస్తారు అన్నమాట. ఎన్ని కరెక్ట్ వచ్చినాయి? 10 కరెక్ట్ వచ్చినాయి. ఓకే, 9 to ఫస్ట్ 20 ఇన్కరెక్ట్ వచ్చినాయి. ఇట్లా ఫీడ్బ్యాక్ పడిపోద్ది అనమాట. ఇక్కడ ర్యాంక్ పడిపోతా ఉంటుంది, వెంటనే వచ్చేస్తుంది నీకు ర్యాంకింగ్. ఓకే, అంటే ఇది డివైస్ నెట్వర్క్ తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట అట్లా. ఓకే, ఇక అంతా ఆన్లైనే. ఇక తర్వాత అంతా కూడా నేర్చుకుంటాం కానీ ఆన్లైన్ లోనే బాగుంటుంది. ఆన్లైన్ లోనే బాగుంటుందిరా. కానీ ఆన్లైన్ లో కాపీ కుదరదు కదా కొట్టచ్చు. ఇప్పుడు నాలాంటి వాడికి నువ్వు ఎగ్జామ్ రాస్తా ఫోన్ చేసి సార్ పలానా బిట్ సార్ బిట్ చెప్పండి సార్ అని చెప్తాం కదా. చేయొచ్చు కదా, ఫోన్ చేయొచ్చు కదా. రాయాలా సార్? ఇంట్లోంచి రాయాలా సార్ ఎగ్జామ్? ఇంట్లోంచే మరి రాస్తావు. ఎక్కడి నుంచి రాస్తావు మరి? మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామా సార్? ఏంది గవర్నమెంట్ పెట్టేది? గవర్నమెంట్ది ఇంట్లో రానివ్వరుగా, వాళ్ళ దగ్గర సెంటర్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు అక్కడ మీ ఇళ్ళ దగ్గర పర్లేదురా, కేసెస్ బాగానే పెరుగుతున్నాయా సాయి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విలేజ్ లోనా సార్? ఎలా ఉన్నాయి కేసెస్? పర్లేదా? లేవు సార్. ఓకే, లేవు సార్. చాలా సేఫ్ సైడ్ అయితే. లేకపోతే రాధాకృష్ణ టవర్స్ అని ఇక్కడ మనకి మీ పెట్రోల్ బంక్ ఉంటుంది కదా మన ఎన్టీఆర్ స్టేడియం, దానికి స్ట్రైట్ గా వచ్చేస్తే రాధాకృష్ణ టవర్స్. అక్కడ ఒక 2 కేసులు 3 కేసులు ఆడేవాడు బర్త్డేకి వెళ్ళాడంట, ఫ్రెండ్ బర్త్డేకి, బర్త్డే పార్టీకి వెళ్ళాడంట. ఇక అందరూ 200 మంది వచ్చారంట, అందరికి వచ్చేసిందంట. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని ఎత్తుక్కుండా మరి వచ్చి పట్టుకుపోతున్నారు. సార్ గుంటూరులో మా ఇంటి పక్కన వచ్చినాయండి సార్. ఎక్కడ? ఇప్పుడు గుంటూరులో మాకు లెఫ్ట్ సైడ్ లో జీడి సంఘం ఉంటది కదా సార్, డైరీ ప్రొడక్ట్స్, దాని పక్కన. ఎన్ని కేసులు వచ్చినాయంట అక్కడ? ఏమో సార్, మరి మళ్ళీ ఎదురింట్లో వచ్చింది సార్. ఎదురింట్లో ఎక్కడ సార్? దేవి బృందావన్ అనే అపార్ట్మెంట్, అందులో వచ్చినాయి. జాగ్రత్త లేకపోతే వచ్చేస్తుంది సాయి. సరే, ఈ ప్రాపర్టీస్ చదివావా నిన్నటివి? చదవమన్నా కదా, చెప్పు. ప్రాపర్టీస్ ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ చెప్పు ఫస్ట్. Transpose of lambda A is equal to lambda transpose into A. Transpose of A plus or minus B is equal to transpose of A plus or minus transpose of B. Transpose of AB is equal to transpose of BA. Okay. Transpose of A is equal to transpose of A inverse or transpose of A
A transpose. Hmm. Transpose I to the base n is equal to n. Transpose of 0 is equal to 0. 0 కాదురా, అది null matrix. Oh. Transpose of null matrix is equal to 0. Transpose of AB is not equal to transpose of B. Transpose A into transpose B. తర్వాత ఈ ప్రాపర్టీస్ చెప్పమ్మా. A plus B whole square చెప్పు. A square plus B square plus AB plus BA. Okay. A minus B whole square. Square plus B square minus AB minus BA. A minus B into A plus B ఎంత? A square minus B square plus AB minus BA. A plus B into A minus B ఏమవుద్ది? A square minus B square is equal to AB plus BA. Is equal to A minus AB plus BA. Minus AB plus BA. A into minus B is equal to minus A of B is equal to minus AB. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నోట్ చేయమ్మా. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాపర్టీస్ కూడా ఒకసారి చూసుకో. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏమవుద్దంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుద్ది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏమవుద్దంటే ఏ పవర్ ఎంఎన్ అవుద్ది. ఐ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఐ పవర్ ఎం కూడా ఐ అవుతుంది. ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ అవుతుంది. వేరే ఏ ఇజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్. తర్వాత ఈ ప్రాపర్టీస్ నోట్ చేయమ్మా. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాయి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇక్కడ నోట్ చేసుకో. ఇక్కడ చూడు, స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇది రాయి. చాలా ఇంపార్టెంట్. థియరీ బిట్ లో మీకు ఎంసెట్ లో అయితేనేమో ఒక 5 to 6 బిట్స్ అడుగుతున్నాడు మ్యాట్రిసెస్ నుంచి. వాటిల్లో కంపల్సరీగా థియరీ మీద ఒక 2 క్వశ్చన్లు ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా థియరీ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను నేర్పించే ఫార్ములాలన్నీ బాగా రావాలి నీకు ఈ రెండు కల్లా. రాయి, ఫస్ట్ రాయి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. చాలా ఈజియెస్ట్ టాపిక్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నోట్ చేసుకోమ్మా. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇంతవరకు నోట్ చేస్తే చాలు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని రాయి. రాసిన తర్వాత ఇది నోట్ చేయి. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంతే. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. తర్వాత రాయమ్మా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమవ్వాలి? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవ్వాలి. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయితే దాన్ని ఏమంటారు? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. Property number 1. A square matrix, if A is a square matrix, then A plus A transpose, A into A transpose into A is a symmetric matrices. Chala important. And while A minus A transpose is a skew symmetric matrix. ఇప్పుడు A అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాడు. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే సాయి అది స్క్యూ అవసరం లేదు, స్క్యూ సిమెట్రిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అంతే ఏ అనేది. ఇప్పుడు ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి అబ్బాయి దీన్ని తీసుకుని నాకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దీంతో ఎట్ట చేస్తావు చెప్పన్నప్పుడు నువ్వేం మాట్లాడాలంటే దీన్ని తీసుకుని ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ చేసినా సిమెట్రిక్ వస్తుంది అని చెప్పాలి. లేదా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసినా సిమెట్రిక్ వస్తుంది అనాలి. లేదా ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా సిమెట్రిక్ వస్తుంది అని చెప్పాలి. అర్థమైందా? ఏ అనేది అనేది ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ మాత్రం స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. ఓకే, క్లియర్ ఆ పాయింట్ వరకు? పాయింట్ నెంబర్ 2 నోట్ చేసుకో. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఖచ్చితంగా ఇక్కడ ఏమవ్వాలి? స్క్వేర్ అయితే కుదరదు, సిమెట్రిక్ కూడా అవ్వాలి. ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ మైనస్ ఏ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏ పవర్ ఎన్ ఏ పవర్ -1 బి ట్రాన్స్పోజ్ ఏబి
ఆర్ ఆల్సో సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఇప్పుడు ఏ అనేది గనక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయింది అనుకుందాం. ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే మైనస్ ఏ ఏమవుతుందంటే సిమెట్రిక్ అవుతుంది. కే ఇంటూ ఏ అంటే దాన్ని ఒక నెంబర్తో మల్టిప్లై చేసినా వచ్చేది సిమెట్రిక్ అవుతుంది. దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసినా సిమెట్రిక్ వస్తుంది. దాన్ని n టైమ్స్ మల్టిప్లై చేసినా సిమెట్రిక్ ని వచ్చేది సిమెట్రికే వస్తుంది. ఏ పవర్ -1 చేసినా సిమెట్రికే వస్తుంది. బి ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ బి చేసినా సిమెట్రికే వస్తుంది. అర్థమైందా? దాన్ని నేను సెకండ్ పాయింట్ కింద రాయమ్మా. ఇఫ్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ minus A is also symmetric matrix, K into A symmetric matrix, A power n symmetric matrix, A transpose symmetric matrix, A power -1 symmetric matrix, B transpose into AB symmetric matrix. అర్థమైందా? పాయింట్ నెంబర్ 3 సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి మొత్తం మాట్లాడాం. ఫస్ట్ ఏమో ఒక జనరల్ మ్యాట్రిక్స్ తీసుకుని కొన్ని ప్రాపర్టీస్ చెప్పాం. తర్వాత ఏమో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తీసుకుని కొన్ని ప్రాపర్టీస్ చెప్పాం సాయి. ఇప్పుడు థర్డ్ ఏంటంటే స్క్యూ సిమెట్రిక్ తీసుకుని చెప్తున్నాం. క్యాపిటల్ ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటో తెలుసా నీకు? ఏం చెప్పు. స్క్యూ సిమెట్రిక్ అంటే ట్రాన్స్పోజ్ మైనస్ అవటం కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే, ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు -a అవ్వాలి, అప్పుడు అది స్క్యూ సిమెట్రిక్. రైట్. ఇప్పుడు ఏ అనేది స్క్యూ సిమెట్రిక్ అయితే దాన్ని ఈవెన్ టైమ్స్ రేట్ చేసావు అనుకో, దాని పవర్ ని దాంతో ఈవెన్ టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది సిమెట్రిక్. ఆడ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది స్క్యూ సిమెట్రిక్. ఓకే, కే ఇంటూ ఏ చేస్తే వచ్చేది స్క్యూ సిమెట్రిక్. ఏంటమ్మా? తర్వాత బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏబి చేస్తే వచ్చేది స్క్యూ సిమెట్రిక్. ఏబి ఆర్ ఇంతవరకు థర్డ్ ప్రాపర్టీ. నోట్ చేయమ్మా. థర్డ్ ప్రాపర్టీ, ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, if capital A is a skew symmetric matrix, then A power 2n is a symmetric, A power 2n plus 1 is a skew symmetric. K into A is a also skew symmetric. B transpose A into B is also skew symmetric matrix. దీనిలో 4 పాయింట్స్ చెప్పాలి, ఇందాక దానిలో 5 పాయింట్స్ చెప్పాలి. ప్రాపర్టీ 2లో 5 పాయింట్స్ వస్తే ప్రాపర్టీ 3లో 4 పాయింట్స్. నెక్స్ట్ ప్రాపర్టీ 4 చూడమ్మా. ఏబిఆర్ 2 సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అన్నాడు, రెండు కూడా సిమెట్రిక్ ఏనంట. దెన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి, ఏబి ప్లస్ బిఏ ఆర్ ఆల్సో సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఏబి మైనస్ బిఏ మాత్రం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ కామా బిల్ రెండు కూడా సిమెట్రిక్ అయితే ఇవేమవుతాయంటే సిమెట్రికే అవుతాయి, కానీ ఏబి మైనస్ బిఏ అనేది మాత్రం స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఏబి ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ వెన్ ఏబి ఆర్ స్క్యూ సిమెట్రిక్. బి ట్రాన్స్పోజ్ ఏది సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్? ఏది? బిఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఏ బి స్క్యూ సిమెట్రిక్ అయితే. ఓకే. తర్వాత ఏబి అనేవి సిమెట్రిక్ మ్యాట్రిసెస్ గా తీసుకుంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది ఒకసారి జస్ట్ ప్రూవ్ చేసి చూపిస్తాను నీకు, అప్పుడు మంచి క్లారిటీ ఉంటుంది నీకు.
ఇక్కడ మన స్టేట్మెంట్ ఏంటంటే ప్రజెంట్ ఏ కామా బిఆర్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. సిమెట్రిక్ మ్యాట్రిసెస్. దెన్ ఏ ప్లస్ బి అనేది ఏమవుద్దో కనుక్కోవాలి. సాయి నేనేం చేస్తున్నా అంటే దీన్ని సి అని పిలుస్తున్నా. లెట్ సి. ఇప్పుడు సాయి నేనేం చేశానంటే సి ట్రాన్స్పోజ్ వేసాను సాయి. అంటే అప్పుడు ఏమవుతుంది నాకు ఏ ప్లస్ బి దగ్గర కూడా ట్రాన్స్పోజ్ చేస్తాను. అంతేనా? ఏ ప్లస్ బి దగ్గర కూడా ట్రాన్స్పోజ్ చేస్తాం. అంటే ఇది ఏమవుతుంది ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. అంతేనా వచ్చేది? సమ్ అయితే అదే కదా ప్లస్ వచ్చిన ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్. ఏ ట్రాన్స్పోజ్ అంటే సిమెట్రిక్ అయింది కదమ్మా రెండు కూడా. ఏమ్మా ఏ అనేది సిమెట్రిక్ అయితే ఏ ట్రాన్స్పోజ్ ఏమవుద్దా? ఏంట్రా ఏం మాట్లాడు? ఏ ట్రాన్స్పోజ్ ఏమవుద్ది సిమెట్రిక్ అయితే ఏ అవుతుంది. బి ట్రాన్స్పోజ్ ఏమవుద్ది సిమెట్రిక్ అంటున్నాడు కాబట్టి బి అవుద్ది. అంతే కదా సాయి? ఏ ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ అయితే మామూలుగా వచ్చేస్తాయి సార్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ మైనస్ ఏ అయితే స్క్యూ సిమెట్రిక్ అంటాం. ఓకే సార్. ఇదేమో సిమెట్రిక్ అంట. ఓకే. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఏ అవుతుంది. బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది బి అవుతుంది. అంటే తిరిగి ఏది వచ్చింది సాయి మళ్ళీ సి వచ్చింది. దేర్ ఫోర్ సి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొచ్చింది ఆన్సర్ సి వచ్చింది. అంటే సి సిమెట్రికేగా. సి ఈజ్ సిమెట్రిక్. బిట్టా సార్ ఇది? జస్ట్ చేసి చూపిస్తున్నా అంతే. నీకు బిట్ కాదు. ఎట్లా చేసుకోవాలి ఒక ఐడియా ఉండాలి కదా. ఏబిఆర్ టూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఏమవుద్ది సిమెట్రిక్. ఆల్సో ఏబి ప్లస్ బిఏ కూడా ఏమవుతుంది సాయి సిమెట్రిక్. ఏబి మైనస్ బిఏ ఏమవుతుంది స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. అది చేద్దామా? ఏబి మైనస్ బి నువ్వు చెప్తా ఉండు నేను చేస్తుంటాను. ఇప్పుడు ఏబి మైనస్ బిఏని మనం ఏదో మ్యాట్రిక్స్ అని పిలవాలి. ఒక దాన్ని పిలువు ఏదో ఒకటి. టు షో దట్ ఏబి మైనస్ బిఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తున్నానంటే నేను లెట్స్ దీన్ని సమ్ డి అని పిలుస్తున్నాను సాయి. ఏబి మైనస్ బిఏ అని. ఏబి మైనస్ బిఏ కన్సిడర్. ఇలా తీసుకున్న తర్వాత ఎప్పుడైనా టెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా కన్సిడర్ చేయాలమ్మా, గుర్తుపెట్టుకో. డి ట్రాన్స్పోజ్ అంటే మీనింగ్ ఏంటి? ఏబి మైనస్ బిఏ హోల్ ట్రాన్స్పోజ్. అంతేనా? అంటే దీని అర్థం ఏంటి? ఇండివిజువల్ గా ఇచ్చేసేయచ్చు కదా. ఏబి ట్రాన్స్పోజ్ మైనస్ బిఏ ట్రాన్స్పోజ్ రూల్స్ ప్రకారం. ఓకే. ఇప్పుడు ఏబి ట్రాన్స్పోజ్ అంటే ఏం రాస్తామమ్మా? బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ సాయి. అంతేనా? బిఏ ట్రాన్స్పోజ్ అంటే ఏం రాస్తావు? ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ రాస్తావు. ఓకే. ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? సిమెట్రిక్ కాబట్టి బి అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఏ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ అగైన్ ఏ అవుతుంది. బి ట్రాన్స్పోజ్ బి అవుతుంది. అంటే బిఏ మైనస్ ఏబి వచ్చింది. ఇక్కడ ఏముందంటే దీన్ని మైనస్ కామన్ తీసామనుకో ఏమొస్తుంది? మైనస్ కామన్ తీస్తే ఏబి మైనస్ బిఏ అని రాసుకోవచ్చు కదా దీన్ని. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బిఏ అని ఏమని పిలుస్తున్నాం మనం? ఏబి మైనస్ బిఏని ఏమని పిలుస్తున్నాం? డి అని పిలుస్తున్నాం. అంటే మనం ఏం చేసాం ఏమొచ్చింది? దేర్ఫోర్ డి ట్రాన్స్పోజ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? మైనస్ డి అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? డి ఈజ్ స్క్యూ సిమెట్రిక్. అంతేనా? స్క్యూ సిమెట్రిక్.
అంటే ఈ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది మనకి స్క్యూ సిమెట్రిక్ వచ్చింది. హెన్స్ ప్రూవ్డ్. ప్రూవ్ చేస్తాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. స్క్యూ సిమెట్రిక్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఇవి కూడా నేర్చుకోమ్మా. ఏబి ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ when AB equal to BA. If A comma B are skew symmetric matrices, you know Jay, if A comma B skew symmetric matrices, then first one, A plus or minus B, AB minus BA are also skew symmetric matrices. AB plus BA is a symmetric matrix. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ క్లాస్ లో ఇవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను నీకు. ఈచ్ ప్రూఫ్ చేస్తే నీకు బాగా గుర్తుంటాయి. ఓకే అమ్మా సాయి, క్లాస్ ఎండ్ చేస్తున్నాను నేను. వేరే క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, బాయ్.